కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలోని తోవి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అలాగే ప్రతి మండపంలో అంబేద్కర్ భవన్ కోసం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం జీవో 1235ను అనుసరించి ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీను, రవికుమార్, ఈరన్న, మాల రవి, నాగరాజు, ఆనంద్, కృష్ణ, వీరేష్, రాజు తదితరులు జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే దేశంలో ఈరోజు దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో మరో పోరాటాన్ని నిర్మించి దానికి రాజ్యాంగ భద్రత కల్పించిన మహోన్నతుడు ఆయన. భావితరాల భవిష్యత్తు కోసం తరాల అంతరాలను దుర్మార్గాలన్న దృక్పథంతో భారతీయ సమాజాన్ని ఆవరించిన అనేక అడ్డుగోడలను ఛేదించాడు. పిల్లల్ని కనగలం గాని వారి తలరాతలను మార్చలేమన్న నిరాశ నిస్పృహలపై ఆనాడే పేరీ మోగించిన దీక్ష దక్షత అంబేద్కర్ సొంతం. ఈరోజు ఈ దేశంలో ఇంకా ఇక్కడున్న అగ్రవర్ణ కుల పార్టీలు ఈరోజు దళితులను, ఆదివాసులను, గిరిజనులను, మైనార్టీలను ఎట్లా అణిచివేస్తా ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆనాడే రాజ్యాంగంలో అనేక హక్కులను పొందుపరిచి వాటి అమలు కోసం పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగాన్ని, ప్రపంచంలోని ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశంలోన బడుగు బలహీన వర్గాలకు అందించిన గొప్ప మేధావి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఆయన నిర్మించిన ఆశయాలలో మనమంతా ముందుకు నడిచి గొప్ప నవీన భారతదేశం కోసం, ఈ దేశంలో అందరికీ సమాన హక్కుల కోసం, ఈరోజు ఈ దేశంలో ఈ కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం, ఈ దేశంలో ఇంకా గొప్ప నాగరికత నిర్మించడం కోసం ఆయన చేసిన పోరాటాలు, ఆయన నిర్మించిన ఆశయాలు, వాటన్నిటిని మనమంతా ముందుకు తీసుకుపోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో జన్మించి ఈ దేశం కోసం ఎంతో శ్రమించి త్యాగం చేశాడు. కాబట్టి ఆయన జయంతిని పురస్కరించుకుని మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా. ఈరోజు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ జయంతిని గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ దేశంలో ప్రతి వాడలో, ప్రతి ఊర్లో ఈరోజు అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ అంటేనే ఒక పోరాటానికి స్ఫూర్తి. ఈరోజు మనం దళితులుగా, గిరిజనులుగా అంబేద్కర్ యొక్క ఆశయాలను